హాయ్ గైస్, వెల్కమ్ టు మన మైండ్ రైస్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్ అండ్ పైథాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో వేరియబుల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు డోంట్ స్కిప్ ద వీడియో అంటిల్ వాచ్ ఎండ్. లాస్ట్లో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు ఈ వీడియోలో ఏదన్నా డౌట్ కానీ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇక మా టాపిక్లోకి వస్తే వేరియబుల్ అంటే ఒక డేటా, వేరియబుల్ అంటే ఒక రూల్స్ ఆఫ్ ది వేరియబుల్. ప్రతి ఒక్క టాపిక్కి, ప్రతి ఒక్క కండిషన్స్కి రూల్స్ ఉంటాయి. సమ్ కండిషన్స్ ఉంటాయి, టర్మినేట్స్ ఉంటాయి. కండిషన్స్ అయితే ప్రతి ఒక్క దానికి ఉంటాయి. అంటే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనం నేమ్ అంటే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ అనేది అండర్ స్కోర్తో బిగిన్ అవ్వచ్చు. ఆల్ఫాబెట్స్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ వరకు, అలాగే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఇది ఒక రూల్. నెక్స్ట్, ఒక వేరియబుల్లో లాస్ట్లో నెంబర్స్ అయినా ఉండవచ్చు, అండర్ స్కోర్ అయినా ఉండవచ్చు, లెటర్స్ అయినా ఉండొచ్చు. అదే స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అంటే @ ఇది కాయిన్, ఐఫన్, స్లాష్, హ్యాష్ ఇలాంటివి అనేది రాయకూడదు. ఇలాంటివి రాసినప్పుడు ఏంటంటే ఇంటర్ప్రిటర్ అనేది తీసుకోదు, కంపైల్ చేయలేదు. నెక్స్ట్, వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. వేరియబుల్స్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అంటే అన్నీ ఒకే ఇదర్ స్మాల్ అన్నా ఉండాలి, లేకపోతే క్యాపిటల్ అన్నా ఉండాలి. మీరు డిక్లేర్ చేసేటప్పుడు ఎలా అయితే ఇస్తారో మీరు దానికి మళ్ళీ కాల్ చేసినప్పుడు, అదే ప్రింట్ చేసినప్పుడు అదే విధంగా ఇవ్వాలి. ఏదైనా స్మాల్ అయితే స్మాల్ ఇవ్వాలి, క్యాపిటల్ అయితే క్యాపిటల్ ఇవ్వాలి. ఇక్కడ 4 ఏజ్లు ఉన్నాయి. ఇది ఏజే. మనం అనుకోవచ్చు ఈ 4 ఒకటే అని, కానీ ఇంటర్ప్రిటర్ అట్లా అనుకోదు. ఈ 4 సేమ్ కాదు, డిఫరెంట్ ఈ 4. నెక్స్ట్, ఇంకో రూల్ వచ్చేసి రిజర్వ్ కీవర్డ్స్ యూజ్ చేయవు. రిజర్వ్ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ప్రోగ్రామర్స్ అనేది డిఫైన్ చేశారు కాబట్టి అవి వాడకూడదు. అవి ఏంటి అంటే ఇఫ్, ఫర్, వైల్, ఎల్స్, కంటిన్యూ, బ్రేక్ అని చాలా ఉంటాయి. మెయిన్గా ఈ 4 రూల్స్ అనేవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంతటికి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, ఈ రూల్స్ని బట్టి మనం ప్రోగ్రామ్స్ చేద్దాం. వేరియబుల్లో నేమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఇలా చెప్పుకున్నట్టు మన ఫస్ట్ రూల్ వచ్చేసి స్టార్ట్స్ విత్
అండర్స్కోర్ ఆర్ స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. చూడండి ఇక్కడ రన్ అని కొడితే ఇక్కడ మనం 2 రాసాం. నేమ్ ఈక్వల్ టు రాము, అండర్స్కోర్ ఏజ్ ఈక్వల్ టు 20 అని రాసే ప్రింట్లో నేమ్ అండ్ ఏజ్ రాస్తాం. ఇక్కడ మనం రన్ కొడితే ఇక్కడ అవుట్పుట్ చూస్తే రామ్ 21. సెకండ్ వచ్చేసి నేమ్కి ఎండింగ్లో నెంబర్స్ అయినా ఉండవచ్చు, మధ్యలో అండర్స్కోర్స్ అయినా ఉండవచ్చు. ఇప్పుడు మనం చూస్తే స్టూడెంట్ 1 ఈక్వల్ టు ఐసామ్ రాసాం, టోటల్ మార్క్స్ ఈక్వల్ టు 450 అని ఇచ్చాం, ప్రింట్ పని చేస్తున్నాం. అవుట్పుట్ వచ్చేసి ఇదిగో ఏసా 450. సెకండ్ రోల్ కూడా వచ్చేసింది. బట్ వన్ థింగ్ ఇక్కడ మీరు చేయకూడదు ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి వాడకూడదు. లైక్ @// డాలర్ ఐకాన్, ఐఫోన్ /# అలాంటివి యూస్ చేయవు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే టోటల్ మార్క్స్ ఈక్వల్ టు @marks ఈక్వల్ టు 90. దాన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ అవ్వదు, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. థర్డ్ రూల్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ అంటే అన్ని లెటర్స్ అన్నీ ఒకేలా ఉండే దాని ప్రింట్లో కూడా ఒకలా రాస్తేనే దాని కేస్ సెన్సిటివ్ అంటారు. ఇక్కడ చూస్తే మూడు ఏజ్లు. ఈ 3 మనం అనుకోవచ్చు 3 ఏజ్లు ఒకటే అని, కానీ ఈ 3 డిఫరెంట్. ఫస్ట్ అన్ని స్మాల్ ఉన్నాయి, సెకండ్ దాంట్లోనేమో 1 క్యాపిటల్ 2 స్మాల్ ఉన్నాయి, 3 దాంట్లోనేమో మధ్యలోది జీ అనేది క్యాపిటల్. ఇప్పుడు ప్రింట్ చేస్తే మీరు అనుకోవచ్చు 3 ఏజ్లో ఒకటే, కానీ అలా కాదు. ఇప్పుడు ప్రింట్ చేసి అవుట్పుట్ చూస్తే ఇది అవుట్పుట్. ఇంకా ఫోర్త్ రూల్ వచ్చేసి నాట్ యూజ్ రిజర్వ్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. రిజర్వ్ కీవర్డ్స్ యూజ్ చేస్తే ఎర్రర్ ఖచ్చితంగా వస్తుంది. చూడండి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నాట్ యూజ్ రిజర్వ్ కీవర్డ్స్ ఆల్రెడీ బిల్ చేస్తారు, ఆ ప్రోగ్రామ్స్ రాసేసేటప్పుడే ఆల్రెడీ బిల్ చేస్తారు అవి, అందుకని అవి యూజ్ చేయకూడదు. వేరియబుల్స్ యూజ్ చేసుకొని సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. ఇది సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్. సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ 2 నెంబర్స్ అనేవి డిక్లేర్ చేసుకుందాం. దాని సమ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2. నెక్స్ట్ యావరేజ్కి సమ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సమ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యావరేజ్ ఫార్ములా. ఇక్కడ 2 ఉన్నాగా 2 ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ మనకి సమ్ ఈక్వల్ టు ఎక్కడ ఉన్నది సమ్లో ఉండిద్ది అదే అనేవి సమ్. నెక్స్ట్ ప్రింట్ యావరేజ్ ఈక్వల్ టు అదే అనేది యావరేజ్ ఏవేజీ అనే దాంట్లో ఉంటుంది. చూద్దాం అవుట్పుట్ చూద్దాం అలా వస్తుందా. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. మీకు ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్, బేసిక్ స్టూడెంట్ డీటెయిల్స్ ఒకటి. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ and subtraction for 2 numbers
ఈ 3 చేసి కరెక్ట్‌గా అవుట్‌పుట్ వస్తే కామెంట్‌లో యెస్ ఐ విల్ డూ ఇట్ అని కామెంట్ చేయండి. లేకపోయినా ఏదన్నా ఎర్రర్ వస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ ఈ మైండ్ రైజ్ ఛానల్.